అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటి అంటే ధరణి పోర్టల్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ధరణి పోర్టల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ నిన్న మన ప్రజాపాలన ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్లేస్లో భూమాత అనే పోర్టల్ని తీసుకురావడం జరుగుతుంది. అయితే దానికి ఒక చట్టం రూపొందించారు. దాని పేరే భూభారత్. అయితే ధరణి పోర్టల్కు అండ్ ఇప్పుడు వచ్చే పోర్టల్కు వ్యత్యాసం ఏముంది అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనము లైవ్లో ఇక్కడ చూసుకుందాము. మనం ఈజీగా ఇక్కడ లైవ్లో చూసుకున్నట్టయితే ఫర్ సపోజ్ ఒక విలేజ్ ల్యాండ్ది తీసుకుందాం. ఇక్కడ తీసుకున్నట్టయితే వికారాబాద్ అండ్ ఏదో పరిగి అండ్ ఏదో ఒక సర్వే నంబర్ అండ్ ఏదో ఒకటి నంబర్ ఇలా 60. ఇప్పుడు వచ్చేసి MFX ఇగో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ధరణి పోర్టల్ ఏదైతుందో ఇక్కడ ఆయన పేరు ఇవ్వడం జరిగింది. ఆ మండల్ పేరు, అక్కడ వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ జనరల్ ఏ క్యాస్ట్ అనేసి జనరల్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి అయితే డిఎస్ఐను, ఇంకా ఆధార్ లింకు. ఇంకోటి ఏంటంటే అది ఏ ల్యాండ్ టైపు అంటే ఏదైతే ల్యాండ్ ఉందో దాని టైప్ కింద ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే చెప్తాను, ఇక్కడ మిస్టేక్ చూపిస్తాను నేను క్లియర్గా. ఇగో పట్టాదారి ఫాదర్ నేమ్, రైట్. ఇగో ఇక్కడ చూసుకుంటారు కదా, పట్టాదారి ఫాదర్ నేమ్ ఏమైతే ఉన్నదో ఈ పట్టాదారి దగ్గర మరి ఈ పట్టాదారు ఉన్న భూమి యజమాని ఈయన ఉన్నాడు. మరి భూమి యజమాని ఉన్నాడు. మరి ఈ వీళ్ళు దొర అవుతారు. దొర కావచ్చు. ఈయన దొరకు కొన్ని ఎకరాల భూమి ఉంటుంది, 50-60 ఎకరాల భూమి ఉంటుంది. అసలు గతంలో తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇది ఏదైతే ఉన్నదో ఈ దొరల దగ్గరికి వెళ్ళి భూమి ఏదైతే ఉన్నదో అది దొరల దగ్గరికి వెళ్ళి భూమి ఏదైతే ఉందో అది మొత్తాన్ని యాక్టివేట్ చేసి సీలింగ్ యాక్ట్ కింద తీసుకొని వచ్చి ఇంకా ఇతర చట్టాలు తీసుకొని వచ్చి ఈ దొరల భూములను మొత్తం పేదవాళ్ళకు పంచి పెట్టేశారు. పంచి పెడితే ఏమైందంటే ఈ యొక్క ధరణి పోర్టల్లో ఏం జరిగిందంటే మళ్ళా దొరల భూములు రావడం, ఇక్కడ పేరు మళ్ళా దొరల భూములు వచ్చినాయి. మరి కబ్జా కాలంలో కనీసం అప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇందిరమ్మ కానీ వీళ్ళు ఇచ్చిన భూ చట్టాలు ఏవైతే ఉన్నాయో పేదలు ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఈ వర్గాలకు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం పంచిపెడితే మరి ధరణికి వచ్చేటికల్లా వాళ్ళ పేర్లే లేవు. వాస్తవంగా చూసుకున్నట్టే కొన్ని రికార్డుల ప్రకారం నేను చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి రీసెంట్ అంటే దాదాపు 1 year అవుతుంది. రీసెంట్గా వాళ్ళ దగ్గర సీలింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆ భూమి సీలింగ్ రికార్డులో ఉంది, అన్నీ ఉన్నది. కానీ ధరణిలో చూసుకున్నట్టయితే పట్టాకు వచ్చేసి అది ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఇచ్చిన భూమి అది. మరి ఆ వ్యక్తి పేరు మీద ఉండకుండా ఇక్కడ దొర పేరు వచ్చింది. అంటే ఫర్ సపోజ్ ఒక నరసింహ దొర ఉన్నాడు, లేకపోతే ఒక రాముల దొర ఉన్నాడు, ఒక భీమాయ దొర ఉన్నాడు. ఇలాంటి దొరల పేర్ల మీద ఇది వచ్చింది. ఈ దొరల పేర్ల మీద ఈ ధరణి పోర్టల్లో వచ్చింది. ఈ దొరల పేర్ల మీద ధరణి పోర్టల్ వచ్చేసి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు పాత పాస్బుక్లు, పాత ఆర్డర్ కాపీలు ఇవన్నీ పట్టుకొని మండల ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు 4 సంవత్సరాలు వెళ్ళి 5 సంవత్సరాలు వస్తుంది. మరి 5 సంవత్సరాల నుంచి వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి కానీ వాళ్ళ సమస్య తీరలేదు.
కనీసం ఆ ఇనాం భూమి ఇచ్చినప్పుడు ఇనాం భూమికి ఎన్ఓసి ఉంటుంది. మరి కనీసం వాళ్ళు అమ్ముకుని ఇలాంటివి నా దృష్టికి వచ్చినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. దీన్ని ఎత్తేయడం ఎందుకోసం కరెక్ట్ అనేసి నేను చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఇదే సమస్య. వాళ్ళ కూతురు పెళ్లి ఉన్నది ఈరోజు, కూతురు రేపు ఈ నెల రోజుల కూతురు పెళ్లి ఉన్నది. మరి ఆయన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని పరిస్థితిలో కనీసము నా దగ్గర ఉన్న భూమి అమ్ముకొని అయినా సరే నా కూతురు పెళ్లి చేద్దాం, నాకు హాస్పిటల్ పరంగా కాపాడుకుందాం, ఇంకా వేరే వేరే విషయాల్లో అనేసి అనుకున్నట్టయితే ఇక్కడ చూస్తేనేమో దొర పేరు ఉన్నది, పాత పాస్బుక్లనేమో మరి పట్టదారి పేరు ఉన్నది, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉన్నది, ఎన్ఓసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆన్లైన్లో ధరణి పోర్టల్లో చూస్తే ఈ దొర లేదు. మరి ఈ దొర కోసం మిస్సింగ్ ల్యాండ్ అనేది ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు అప్ప వీళ్ళు. ఏది నీకు చూపిస్తారు మిస్సింగ్ ల్యాండ్ అని వీళ్ళు ధరణిలో ఇది తీసుకొని వచ్చింది. TM33 ఏది ఇగో ఇక్కడ చూడు, TM33 తీసుకొని వచ్చారు. ఈ TM33 ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్న చూడు మార్క్, ఓకే ఇక్కడ TM33 ఇక్కడ ఉంది కదా. TM33 అనేసి మిస్సింగ్ ల్యాండ్, అందులో అనేక అంశాలను కొన్ని విషయాలను పెట్టారు. మరి TM33లో ఉన్న మిస్సింగ్ ల్యాండ్లో పెట్టుకుంటున్నట్టయితే ఈ ధరణి పోర్టల్ వచ్చేసి చూపిస్తాను. ధరణి పోర్టల్ వచ్చేసి హోమ్ పేజ్, సారీ ఈ ధరణి పోర్టల్లో ఏమొచ్చేసి ఏం జరుగుతుందంటే ఇది బాగా నాకు తెలిసిన అవగాహన, చాలా మటుకు చూసిన అవగాహన కాబట్టి ఈరోజు నేను ఇది తీసేయడానికి ఎంతవరకు కరెక్ట్ అనేసి ఈరోజు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అది కావున తీసేయడమే కరెక్ట్. ఇగో ఇక్కడ వచ్చేసి దొరల పేర్లు ఉంటున్నాయి. దొరల పేర్లు ఏడా పట్టదారి కాలంలో, మరి కాస్తుదారి కాలంలో లేదు, కాస్తు కూడా లేదు. మరి ఈ భూమి అమ్ముకుందామని పోతే మా మిస్సింగ్ ల్యాండ్లో పెట్టుకుంటే ఈ పార్టీ కూడా మిస్సింగ్ ల్యాండ్స్లో ఏవైతే పెట్టుకున్నారో ఇంకా కూడా పూర్తి కాలేవు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే అతనికి ఆ మిస్సింగ్ ల్యాండ్లో పెట్టుకుంటే అది కూడా పూర్తి కాలేదు పరిస్థితి. ఈరోజు ధరణి పోర్టల్ తీసుకొని వచ్చి కల్వకుర్ల చంద్రశేఖరరావు తీసుకొని వచ్చారు. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 5 సంవత్సరాలు డైరెక్ట్ కలెక్టర్ పెట్టేసింది ఈయన. మరి కలెక్టర్ కట్టేస్తే ఏమవుతుంది, ఈయన కలెక్టర్ దగ్గరికి రైతు పోలేడు, ఆడ క్యూ లైన్లో కట్టలేడు, ఆడ మళ్ళీ ఇంకెవరినో పట్టుకొని మధ్యవర్తులను పట్టుకొని ఈయన ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఈయన ఏం చేసిండంటే కలెక్టర్లకు పూర్తిగా ఇచ్చేసి వసూలు మొదలుపెట్టింది కలెక్టర్ల దగ్గర. ఇది వాస్తవం చెప్తున్నా బ్రదర్స్, మీరు ఏమైనా తప్పు అడగండి. మీరు గతంలో చూసుకున్నట్టయితే మా దగ్గర పేరు చెప్పొద్దు కానీ వికారాబాద్ జిల్లాలో పూర్తిగా విచ్చలవిడిగా నడిచింది, సంగారెడ్డిలో నడిచింది. అట్లాగే చూసుకున్నట్టయితే మెదక్లో కానీ ఇంకా ప్రతి జిల్లాలలో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈయన వసూలు పెట్టిండు, ఎవరు చంద్రశేఖరరావు. మరి ఇది ప్రాబ్లం కావాలని కొన్ని అట్లాగైనా డబ్బులు ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిందంటే ఇక్కడ మధ్యవర్తులు బతికేసారు, అక్కడ ఆఫీసర్లు బతికిర్రు, ఇక మధ్యవర్తులు బతికిర్రు. కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. మరి ఇది పట్టదారి మిస్సింగ్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో మరి అల్లా పెట్టుకుంటే ఆయన ఎన్ఓసి అన్నట్ట. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఏం చేస్తానంటే, అరే కాలంలో ఆయన పేరు వచ్చింది కదా, ఆయన లేదు కదా, ఆయన ఒక ఎన్ఓసి ఇవ్వమని, నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వమని. నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వడానికి ఇస్తా ఆడాయా, భూమి మీద పేరు పడ్డది, మంచిగా పాస్బుక్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఇస్తాడా ఎవడనా? మనకు మంచిగా రైతు బంధు వస్తున్నాయి. ఇట్లాంటి చాలా చూసుకున్నట్టయితే ధరణి పోర్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా మోటేషన్ కాడికి వెళ్తే ఇంకా మోటేషన్ వేసి వీళ్ళు పెట్టిర్రు, ఎంత ప్రాబ్లం తెలుసా. మోటేషన్ కాడికి వెళ్తే ఆల్రెడీ ఎంఆర్ఓలో మోటేషన్ అవుతుంది, ధరణిలో చూసేట వాళ్ళ పేరు లేదు. ఇలాంటివి చాలా జరిగినాయి. ఇంకా నా దగ్గరికి చాలామంది రైతులు వస్తుర్రు, ఇంకా చాలా బాధలు కూడా నా దగ్గర చెప్పుకుంటుర్రు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అయితే ఇప్పుడు వచ్చిన భూమాతలో ఏంటంటే ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇంకొకటి పాపము మా దగ్గర ఒక సర్వే నెంబర్ ఉంటుంది, అది వాస్తవంగా వాళ్ళకున్న భూమి వాళ్ళు అమ్ముకున్నారు, దాన్ని ప్రొపర్టేట్లో ఉన్నది.
ప్రొబిటెడ్ ల్యాండ్. ఆ కేసుకు సంబంధం లేదు, వాళ్ళ ల్యాండ్కి సంబంధం లేదు, కానీ ఇలా ప్రొబిటెడ్లు వేసి పెట్టారు. మరి ఆడ అమ్ముకుందామంటే లేదు. ఆ ప్రొబిటెడ్ తీయాలంటే వీళ్ళందరూ ఎవడైతే ఎక్కువ ఉన్నాడో వాడు పోవాలంట. వీడు ఎట్లా తీస్తారు? మరి కలెక్టర్ డైరెక్ట్ మరి ఇంత ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే రాంగ్ ఉన్నాడో వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి తీసేయండి అనేసి లేదు. మళ్ళీ వాళ్ళని రైతులను ఇబ్బంది పెట్టే మార్గంలో ఆఫీసర్ నడిచారు. మరి ఇప్పుడున్న మన ప్రజాపాలన ప్రభుత్వం అప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పొచ్చు. గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వము మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు కానీ ఇంకా స్టిల్లింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి ఇనాం భూములు తీసుకొచ్చి ఈ దొరాల దగ్గర ఈ వీళ్ళ దగ్గర ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి మొత్తం తీసుకొని వచ్చి భూమి మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు పంచిపెట్టిర్రు. అదే అసైన్ ల్యాండ్ అనేసి, సీలింగ్ ల్యాండ్స్ అనేసి ఇంకా రకరకాలుగా చూసుకున్నట్టు ఇంకా రకరకాలుగా అంశాలు ఉన్నాయి. ఆ భూమిలో తీసుకొచ్చి ఈ పేదలకు పంచి పెడితే వాళ్ళకు రుణం కనీసం బ్యాంక్ పోయి రైతు దగ్గర బ్యాంక్ పోయి రుణం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఆన్లైన్లో లేదు. కనీసం రుణం పొందే పరిస్థితిలో కూడా ఇక్కడ రైతులు లేకుండా చేసింది ఈ ధరణి పోర్టల్. మరి నేను నిన్న నాకు ఇది తీసేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేసి నేను దీని మీద ఒక సాంగ్ నేను సాంగ్ చేయలేను, దీనికి ఒక క్రియేట్ చేసినాను. నా ఛానల్లో నేను చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన రైట్. కానీ ఇది చేస్తే దాదాపు ఎంత యూస్ పోయినాయి అంటే 1 lakh యూస్ పోయినాయి. కానీ ఇది మనకు ఇంకా రాలేదు అంశము. నేను ఒకటి చూపిస్తున్నాను. మనకు చాలా సంతోషం చేస్తుంది కాబట్టి నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఇప్పుడు ప్రజలు మొత్తం ఈ సాంగ్ పెట్టుకుంటారు. ఈ దాన్ని కూడా అంత కొబ్బరికాయలు కొడతారు కూడా అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నన్నల్ల ఎత్తుకొని మీరల్ల పోయినారా అంటే మనం ఇంకా దీనికి మంచి ఎడిట్ చేయలేం కానీ చాలా ఘోరమైన పరిస్థితి ఉంటది. అయితే పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. హరీష్ రావు ఏమో గతం మర్చిపోయాడు ఆల్రెడీ. జాగ్రత్తగా చూసుకో. నేను అట్టిగా నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకో. ఇది స్పెషల్ కేస్. పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. అయితే ఈ ధరణి ఇంకా చూసుకున్నట్టయితే ఈ ధరణి పోర్టల్ చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా చెప్తాను చూడండి. ఇక్కడ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. దీంట్లో చూసుకున్నట్టయితే ఓకే మరి ఇంకోటి పాస్బుక్ అప్లికేషన్ అనేది అంశం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది దీనిలో. మరి పాస్బుక్ అప్లికేషన్ చేస్తే మరి తొందరగా వస్తుంది అంటే అది కూడా తొందరగా రావట్లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ధరణి పోర్టల్ ఎత్తివేయడం అనేది జరిగింది. భూమాత అనే పోర్టల్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వీడియో మనము ఆ భూమాత పోర్టల్ ఏదైతే ఉన్నదో వాటిని అంశాల గురించి ఇంకా పూర్తిగా ఈ రెండుకి భేదం ఏమున్నది అనేసి పూర్తి అన్ని రికార్డు తోటి నేను చేసి మరి దానికి ఈ వీడియో ఆ వీడియోకి రెండుకి లింకప్ చేసి పెడతాను. ఓకే అందరు బ్రదర్స్ చూస్తుండండి. ఈ ధరణి పోర్టల్ ఎత్తివేయడం కరెక్టా కాదనేసి కామెంట్లో తెలియజేయండి. అదే నేను నా వ్యక్తిగతంగా అయితే ఇలాంటి అంశాలు చాలా వచ్చినాయి కాబట్టి నా ఏగకి ఈ ధరణి పోర్టల్ నుండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది ఎత్తివేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తున్నది. మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. ఓకే దీక్ష డిజిటల్ టీవీ మీరు చూస్తూనే ఉండండి. జై భీమ్.